సో గత ప్రభుత్వంలో మనం చూసాం, ఒక్క పండగ కంటే ఒక్క పండగ కూడా అసలు ఏమి ఇచ్చిన పాపాన పోలేదు అని చెప్పి జనం అంతా చాలా మాట్లాడుకున్నారు. ఎందుకంటే అంతకుముందు ప్రభుత్వంలో రంజాన్ అయినా సరే, ఏదైనా హిందూ ఫెస్టివల్స్ అయినా సరే, క్రిస్టియన్ ఫెస్టివల్స్ అయినా సరే, ప్రతిదానికి ఒక తోఫా ఇచ్చేవాళ్ళు అనమాట. అయితే మరి ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత అవన్నీ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అయితే ఈ సంక్రాంతి కానుకతో పాటుగా మరొక కొత్త స్కీమ్తో అయితే వస్తున్నారన్నమాట. సో అది ఏంటి, ఈసారి ఎలా చేయబోతున్నారు? సో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా సిబిఎన్ గారి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. వస్తున్నటువంటి ఈ సంక్రాంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా ఒక కానుక ఇస్తున్నారనమాట. ముఖ్యంగా అన్నా క్యాంటీన్ అంటే పేదవారికి కడుపు నిండా భోజనం పెట్టేటటువంటి ఒక అమ్మ లాంటిది అని చెప్పేసి చాలా మంది ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. 5 రూపాయలకే మనం కోరుకున్న అన్నం, కోరుకున్నటువంటి కూరతోని ఇంత కడుపు నిండుగా పెట్టేటటువంటి ప్రభుత్వం ఎక్కడ దొరుకుతుంది మాకు అని చెప్పేసి నిరుపేదలు చాలా మంది కూడా చూస్తూ ఉంటాం. మనం డైలీ లైఫ్లో రోడ్డు పొంటి వెళ్తూ ఉంటే ఎంతో మంది వాళ్ళు అంటే డబ్బుల కోసం అడుక్కోవడం కానీ, అన్నం కోసం అడుక్కోవడం కానీ, ఈ విధంగా గూడు లేని వాళ్ళు చాలా మంది కూడా ఉంటూ ఉంటారు. మెట్రో స్టేషన్ల కింద కానీ, లేకపోతే రైల్వే స్టేషన్ల దగ్గర, బస్ స్టాప్ల దగ్గర ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు. సో వాళ్ళు ఒక్క పూట అన్నం తినడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇటు సిబిఎన్ గారి ప్రభుత్వం మాత్రం కూటమి ప్రభుత్వం విన్ అయిన తర్వాత మళ్ళీ అన్న క్యాంటీన్ని పునఃప్రారంభం చేసి ఎంతోమంది కూడా అన్నదాతగా నిలిచింది. సో అలాంటి వాళ్ళందరికీ కూడా మరొక గుడ్ న్యూస్ అనమాట. ఇప్పటి వరకు మనం చూస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఉండేవి. సో ఈ సంక్రాంతి తర్వాత ముఖ్యంగా అంటే సంక్రాంతికి ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకా 70 అన్నా క్యాంటీన్లు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏర్పాట్లు చేస్తున్నాము అని చెప్పేసి అయితే చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పారు. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొంతమంది ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళని కొంతమంది అంటే పిల్లలు కూడా చూసుకోలేని వాళ్ళు, బయటికి గెంటేసిన వాళ్ళు, అండ్ అక్కడ కూడా కొంతమంది చిన్న గుడిసెలు వేసుకొని ఉంటూ ఉంటారు. ఒక్క పూట కూడా వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు. ఒక్క పూట అన్నం కోసం రోజంతా కూడా కష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అన్నమాట. అండ్ మనకు చూస్తూనే ఉన్నాం, ఇటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పథకాన్ని కావచ్చు, ప్రజల కోసం వాళ్ళు చేసినటువంటి ఆలోచన అనేది అందరూ కూడా హర్షించదగ్గ విషయం అనమాట. ఏ ప్రభుత్వం చూసినా కూడా ఇచ్చినటువంటి అన్ని హామీల్ని పట్టించుకోవడమే కాకుండా కనీసం వాటి గురించి ఆలోచన చేసేటటువంటి టైం కూడా వాళ్ళకు ఉండదు. కానీ ఆంధ్ర ప్రభుత్వం మాత్రం, ముఖ్యంగా సిబిఎన్ గారి ప్రభుత్వం ప్రతి ఒక్క హామీని తీర్చే విధంగా, ఒకవేళ లేట్ అయినా కావచ్చు కానీ ఖచ్చితంగా పథకాన్ని మాత్రం అమలు చేస్తాము, ఇచ్చిన హామీ నెరవేరుస్తాము అని చెప్పేసి అయితే ప్రజల్లో వీళ్ళ మీద ఒక నమ్మకం, అరే వీళ్ళు వస్తున్నారంటే వీళ్ళు ఖచ్చితంగా చెప్పింది చేస్తారు అనే విధంగా నమ్మకాన్ని మాత్రం వాళ్ళు ఈ రోజుకైతే పెంచుకుంటూనే వెళ్తూ ఉన్నారు. సో మరొకసారి అది నిరూపితమైంది. ఖచ్చితంగా పేద ప్రజలకు అంటే ఒక పూట 4,000 5,000 నోట్లోకి వెళ్తున్నాయి అంటే, కడుపు నిండా అన్నం తింటున్నామంటే ఖచ్చితంగా అన్న క్యాంటీన్ అనేది ఒక అన్నపూర్ణ లాంటిది అన్నమాట. సో అలాంటివి ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేస్తున్నారని తెలిసిన తర్వాత ప్రజలు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ జనవరి 10th లోపు ఇక ఈ అన్న క్యాంటీన్ల ఏర్పాటు అంటే నిర్మాణం పూర్తిగా కంప్లీట్ చేసి 15th లోపు అన్నిటినీ కూడా ఓపెనింగ్ చేసే దిశగా అయితే వాళ్ళు పనులు శరవేగంగా చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.